మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. వెనక నేను ఒక నున్నా అని నన్ను కూడా మీరు ఆవిడ చేతులు పట్టుకొని వచ్చేస్తే నేనేం నువ్వున్నావా? మాస్టర్ ప్రణీత గారు, గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. 3 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు గ్రాండ్ ఫినాలేలో, అండ్ ఇందులో ఒక్కళ్ళే విన్నర్ కాబోతున్నారు. అవును. మరి కాసేపట్లో ఆ జడ్జ్మెంట్ సీటు హాట్ సీట్ కాబోతోంది. గ్రాండ్ ఫినాలేకి సిద్ధమా? సిద్ధం. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. ఆన్ యువర్ సీట్ ప్లీజ్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలే. ఆది భయ్య, నీకు గ్రాండ్ ఫినాలేలో ఒక గ్రాండ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. నాకా? ఎస్. అవునా? ఏంటది? కళ్ళు మూసుకో చెప్తా. ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. అమ్మ, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేయండి అన్న అందరూ. ఏమయ్యా ఫ్యామిలీ మెంబర్స్ అన్నా? డి ఫ్యామిలీ మెంబర్స్ అయ్యా. ఇలా ఫ్యామిలీలో తరిమేసిన మెంబర్స్ లా ఉన్నారు వీళ్ళంతా. గ్రాండ్ ఫినాలేని ఇంకా గ్రాండ్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ రాబోతున్నారు. ఆయన సినిమా వస్తుందంటే ఆడియన్సే అంటారు ఇట్స్ లాఫింగ్ టైం. ఇండస్ట్రీలో సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, మన టాలీవుడ్ సుప్రీం డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. రాజా 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 ది గ్రేట్ రా, తల తల 2000 నోటురా. రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు అడుగేస్తే మరే దిక్కేటురా. కళ్ళు లేని వాడివని. అమ్మాయి, ఇప్పుడు టాపిక్ అవసరమా? అది లేకుండా పడలేవా? సారీ గురు. డబ్బుకుడి బుకు డబ్బుకుడి బుకు డబ్బులే, అదిరిపోతే నేనేస్తే స్టప్పులే. డబ్బుకుడి బుకు డబ్బుకుడి బుకు డబ్బులే, ఇంకా బోలెడుంది మన దగ్గర స్టప్పులే. బ్లాక్ బస్టర్ ఎంట్రీతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వచ్చేసారు. అన్నా, వెల్కమ్. వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్. అనిల్ రావుపూడి సార్, వెల్కమ్ టు డి సార్. థ్యాంక్ యూ మాస్టర్. మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బ్లాక్ వేసారేంటి ఆయన కూడా? మీరు వైట్ వేసారుగా మధ్యలో. ఆవిడ పక్కన రెడ్ ఉందిగా. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఇప్పుడు. తొందరపడినట్టున్నారు బాగా. ఇంత గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు, అంతా బాగుంది. ఓకే, ఏంటి 2 సింహాలతో ఎంట్రీ ఇచ్చారు? ఆ సింహానికి తెలిస్తే చెప్తావా ఏంటి? చూడ్డా ఏంటి? ఒక సినిమా హిట్ అయితే లక్ అంటారు, ఇంకో సినిమా హిట్ అయితే టాలెంట్ అంటారు, కానీ చేసిన ప్రతి సినిమా హిట్ అయితే అనిల్ రావుపూడి గారు అంటారు. కాదన్నా, మీరు సరదా సరదాకే డాన్స్లు ఇలా చేస్తుంటే మామూలుగా ప్రాక్టీస్ చేస్తే ఏంటంటారు పరిస్థితి? అందుకే చేయకుండా చేస్తాను. ఆయన కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసేస్తే కొరియోగ్రాఫర్స్ ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే మాస్టర్ మేటర్ ఇక్కడికి చాలా బాగుంది. ఇంకొద్దిగా పెంచితే అది నా ఎగ్జిస్టెన్స్ కే ప్రమాదం. ఇది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినటువంటి కంటెస్టెంట్స్ అన్న. అంటే నేను యాక్చువల్ గా రాగానే నేనేమనుకున్నానంటే వీళ్ళ కాస్ట్యూమ్స్ చూసి వీళ్ళు ఫైనలిస్ట్ అనుకున్నా. వాళ్ళ బేలగా ఉన్న వాళ్ళ ఫేసులు చూసి వాళ్ళ పాప ఎలిమినేట్ అయ్యారు.
మన డి సెలబ్రిటీ స్పెషల్ ఇది 17th సీజన్. అండ్ కి మీకు ఉన్న బాండింగ్ గురించి. నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి డైరెక్టర్ అయ్యాక కూడా నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. అంటే టోటల్ గా ఈ షో డిజైనింగ్ బాగా నచ్చింది నాకు ద బిగినింగ్ నుంచి. నాట్ ఓన్లీ డాన్సెస్, ద ఇంటరాక్షన్ విత్ ద జడ్జెస్ కానీ హోస్ట్ కానీ, ముఖ్యంగా ఆది వీళ్ళు వచ్చిన తర్వాత అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో దాంట్లో డాన్సెస్ తో పాటు ఫుల్ కామెడీ జనరేట్ అవడం స్టార్ట్ అయింది. అది ఇంకా మోర్ అటెన్షన్ తీసుకొచ్చింది. ఈ షోకి రావడం ఇంకా నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మీరు ఫినాలేకి రావడం రియల్లీ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు జడ్జ్ సీట్ లో కూర్చొని పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయండి. గెస్ట్ వస్తే ఒక ట్రోఫీ తీసుకొస్తారు సెలబ్రిటీ స్పెషల్ కి. నాకే అంత స్పెషల్ ఎంట్రీ ఉంటే మరి ట్రోఫీకి ఎంత స్పెషల్ ఎంట్రీ ఉండాలి? ఓ, దానికి ఇంకో స్పెషల్ ఎంట్రీ ప్లాన్ చేశారా? ఉంటదిగా మరి. సో మరి మీరు స్పెషల్ గా పిలుస్తారా? అదే స్పెషల్ గా పిలవాలనుంది. అది ఎట్లా అనేది మన లాస్ట్ సినిమా ఎవరితో అన్నా? భగవంత్ కేసరి. మరి ఆయనతోనే స్టార్ట్ చేయండి అలాగే. ఆ టైటిల్ విన్నర్ కి ట్రోఫీతో పాటు 25 lakhs క్యాష్ ప్రైజ్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ది సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలే. గ్రాండ్ ఫినాలే లెవెల్ 1 స్టోరీ టెల్లింగ్ రౌండ్. మన డి సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలేలో తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్నాడు ఆదర్శ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. ఒరే, ఈ అమ్మకు ఒక కోరిక ఉంది. ఏంటమ్మా నీ కోరిక? పెద్ద డాన్సర్ అవ్వాలి. ఏ కష్టం వచ్చినా నువ్వు డాన్స్ మాత్రం వదలకూడదు. అమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా డాన్స్ ని మాత్రం వదలనమ్మా. అమ్మా అమ్మా, నేను కూడా వాళ్ళ డాన్సర్ అవుతానమ్మా. రే, మంచిగా చదువుకోవాల్సింది పోయి నువ్వు కూడా వాళ్ళ డాన్స్ చేస్తూ రోడ్లు పట్టుకొని తిరుగుతావా? ఏంట్రా చూస్తున్నారు? ఒక పూట తినకపోతే చచ్చిపోతారా? కొండే ఏంట్రా మీ బాబు సంపాదించిన సొత్తులా భలే పడుకున్నారు. వెళ్ళి క్లాస్ క్లీన్ చేయండి. రే, మర్చిపోకుండా బాత్రూమ్ క్లీన్ చేయి. రే, టీవీ షోస్ లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా ఛాన్స్ ఉంది, చేస్తారా? ఏంటి మాస్టర్, మీ వాళ్ళు నిన్నే మించిపోయేలా ఉన్నారు. అవునా? రే బాయ్స్, బయటికి వెళ్ళంటారా కుక్కల్లారా? ఏ కష్టం వచ్చినా నువ్వు డాన్స్ మాత్రం వదలకూడదు. తెలిసిందే కదా మా అమ్మాయిల ప్రాబ్లం. రే, డాన్స్ కాంపిటీషన్ ఉందంటరా, మనం కూడా ట్రై చేద్దామా? The winner is Adarsh team.
అనిల్ అన్న, గ్రాండ్ ఫినాలే ఫస్ట్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆదర్శ్ వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టోరీ టెల్లింగ్ అనేది కాన్సెప్ట్ చెప్పారు కాబట్టి బేసిక్ ఐడియా చాలా బాగుందండి. ఒక డాన్సర్ లైఫ్ ఒక జీరో నుంచి ఒక హీరో వరకు ఎలా ట్రావెల్ అనేది ఒక స్టోరీ లాగా, ఒక మ్యాచ్ హైలైట్స్ లాగా ఫట్ 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 చేయించుకుంటే కాన్సెప్ట్ ఐడియా చాలా బాగుంది. అండ్ నాకు ఒకటి అనిపించింది అంటే ఏదైనా ఒక ఎమోషన్ సస్టైన్ అయితే బాగుండేదేమో అనిపించింది. సో ఓవరాల్ టీమ్ ఎఫర్ట్ అందరిది బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న. శేఖర్ మాస్టర్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్ గా ప్రతి డాన్సర్ కి ఈ కాన్సెప్ట్ తీసుకుంటే మాత్రం హార్ట్ టచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. మన బుట్ట బొమ్మ ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఐ లవ్డ్ ఇట్. పర్సనల్ గా నాకు చాలా నచ్చింది. కాన్సెప్ట్ అన్ని చాలా బాగా నచ్చింది. ఆదర్శ్ అండ్ మణికంఠ గారు. మై డియర్ లవ్లీ జడ్జెస్, సీక్రెట్ స్కోర్స్. ఆల్ ద వెరీ బెస్ట్. గ్రాండ్ ఫినాలేలో తన పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వర్షిని సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. మన జూ పార్క్ లో చిరుతపులి చనిపోయింది కదా, కొంచెం సావిత్రమ్మని పిలిచి దాని 2 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. నా కొంగు పట్టేవాడు, నా కడుపును పుట్టేవాడు, ఇద్దరికి ప్రేమ అందించనా, నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్ళ సాకనా, చల్లగా చల్లగా ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో. తమ్ముడు, ఆ 2 చిరుత పిల్లల్ని ఆంధ్ర జూకు పంపించండి. హలో సావిత్రమ్మ, 4 రోజుల నుంచి ఈ చిరుత పిల్లలు అసలు ఏం తినడం లేదు. ఏం చేయాలి? అవునా, ఒక్కసారి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ వాళ్ళ దగ్గర పెట్టరా. రాజు, అప్పు, సావిత్రమ్మ, ఈ చిరుత పిల్లలు ఇక్కడ ఉంటే బ్రతికేలా లేవు, కానీ మళ్ళీ మీజూకే పంపించేస్తున్నాం. లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా, నన్నిలా పెంచగా ఎంచుకున్నావు. ప్రేమ అనేది మనిషికి మనిషికి మధ్యనే కాదు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవితో ముడిపడి ఉంది. అలాంటి ఒక విలువైన ప్రేమను తెలియజేసేదే ఈ సావిత్రమ్మ కథ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. అండ్ బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద జడ్జ్మెంట్, ఇది ఒక రియల్ స్టోరీ కదా సుదర్శన్? యాక్చువల్లీ మాస్టర్ ఇది బెంగళూరులో ఒక బన్నర్గట్ట జూ అని ఉంది మాస్టర్. తల్లి చిరుతపులి చనిపోతుంది, సావిత్రమ్మ అని ఆమె ఉంటారు. వాళ్ళు ఆ చిరుతపులిని కేర్ టేక్ చేశారు మొత్తం. ఇప్పుడు ఇంత పెద్దగా అయినాయి అవి, అందుకోసం ఈ పర్ఫార్మెన్స్ ని డెడికేట్ చేసాం.
సో ఇంకా ఆలస్యం చేయకుండా మన రాక్ స్టార్ జడ్జ్ అనిల్ అన్నని అడుగుదాం ఈ పర్ఫార్మెన్స్ గురించి. అన్న, ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అవుట్ స్టాండింగ్. కొరియోగ్రఫీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళ టైమింగ్, ఆ పిల్లలు డాన్సర్స్ మొత్తం ఎక్స్ట్రాడినరీ. మూవింగ్ ఆన్, శేఖర్ మాస్టర్. నిజంగా కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సుదర్శన్. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నాను, హార్ట్ టచింగ్ కాన్సెప్ట్. ప్లస్ దీంట్లో నువ్వు డాన్స్ వదల్లా. వాళ్ళిద్దరు చిరుతపుల్లు ఈ అమ్మాయి బ్యాక్ ఫ్లిప్ చేసుకుంటూ టక్ పని ఒక లాక్ చేసి వావ్ వావ్ అన్నట్టు. అండ్ ప్రణీత గారు. వర్షిని, రియలీ చాలా నచ్చింది నాకు ఈ పర్ఫార్మెన్స్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మోర్ దెన్ దాట్ బికాస్ ద మామ్ అండ్ చైల్డ్ బాండింగ్ అయితే అది ఇన్ఎక్స్ప్లెయినబుల్. ఇట్స్ జస్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. లిటరలీ హ్యాడ్ టియర్స్ వెన్ దిస్ పర్ఫార్మెన్స్ వాస్ హ్యాపెనింగ్ అండ్ చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. వర్షిని గారు అండ్ సుదర్శన్ మాస్టర్, ఆల్ ద వెరీ బెస్ట్. తన పర్ఫార్మెన్స్ తో మనందరినీ మెస్మరైజ్ చేయడానికి శ్వేతా నాయుడు రెడీగా ఉంది. లెట్స్ వెల్కమ్ శ్వేతా నాయుడు. అరే ఏంటి మామ, ఎప్పుడు ఫోన్లోనే మునిపోయి ఉంటావారా? డీ వాళ్ళు ఏదో కొత్త గేమ్ లాంచ్ చేశారు రా, ఆడుతున్నా. అవునా, ఏం గేమ్ మామ? డీ డాన్సింగ్ హంట్ అని. అవునా, ఏదో ఓపెన్ చేయ మామ, నేను కూడా చూస్తా. Round 1. Round 2. వచ్చేస్తా, ప్రళయం ఆపేస్తా, ఓజోన్ కొరకే రంధ్రం పూడుస్తా. Final round. Danger zone. Game over. హ్యాండ్సమ్ అనిల్ రావుపుడి అన్న, ఎలా అనిపించింది వీడియో గేమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత ఎక్సలెంట్ అండ్ త్రూ అవుట్ ద ఎనర్జీ గానీ డాన్స్ గానీ ఫెంటాస్టిక్. వీడియో గేమ్ లాగా ఒక్కొక్కరు రావడం, వాటి మధ్యలో ఫైట్, మ్యాప్ తీసుకోవడం, కీ తీసుకోవడం, ఎవ్రీథింగ్ అసలు భలే సెట్ అయింది. అండ్ శ్వేత, హ్యాట్స్ ఆఫ్ టు యూ. త్రూ అవుట్ ఎనర్జీ ఇస్ సూపర్. థ్యాంక్ యూ సార్. లవ్లీ లవ్లీ, థ్యాంక్ యూ అనిల్ అన్న. అండ్ శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో గేమ్? శ్వేత, యు డిడ్ ఎక్సలెంట్ జాబ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. నాకు ఆ వేరియేషన్స్ కూడా నచ్చినాయి. అమ్మాయిలు వచ్చినప్పుడు వేరే స్టైల్ డాన్స్ చేయటం చాలా బాగా నచ్చింది. గుడ్ షో. థ్యాంక్ యూ. ప్రణీత గారు. డాన్స్ అయితే నాకు చాలా నచ్చింది. మీ నీ వర్క్, స్టార్టింగ్ లో సిట్టింగ్ అండ్ స్టాండింగ్ స్టెప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు ఆ ఎనర్జీ అన్ని చాలా నచ్చింది. థ్యాంక్ యూ.
ఇప్పుడు అసలైనటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. అదేంటి? సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. ఆల్ ది బెస్ట్ శ్వేత. ఆల్ ది బెస్ట్ మాస్టర్. కన్నా మీరు ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక మాట ఇచ్చారు మాకు. నేనేమిచ్చాను? నేర్పించిన డాన్స్ కాదు, నేను నేర్చుకున్న డాన్స్ ఒకటి ఉందని చెప్పారు మీరు. నేను అన్నానా? నువ్వు అనిపించావా? అంటే అలా అనుభవాల్సి వచ్చింది. మనం కాలేజీలో వేసిన ఆ డాన్స్ ను మనకి ఇప్పుడు స్టేజ్ మీద ఏ పాటో చెప్తే రెడీ చేస్తాం. తగులుకోండి మీరే ఏదో ఒకటి. ఓకే, మీతో పాటు శేఖర్ మాస్టర్ ఆన్ టు ద డయస్ ప్లీజ్. మరి చల్లని సాయంకాలం వేళ శ్రోతలందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు మా శేఖర్ మాస్టర్ అండ్ అనిల్ రావిపూడి అన్న. కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం చలిగాలి తగిలే వేళ. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే వచ్చి మీ కొరియోగ్రఫీలో శేఖర్ మాస్టర్ తో డాన్స్. అంటే నాకు బేసిక్ గా డాన్స్ అనేది వీక్నెస్. అంటే మీరు ఎప్పుడు పిలుస్తారా అని ఉంటది లోపల, కాబట్టి అప్పటికి కంట్రోల్ చేసుకుంటూ ఉంటా. And now it's time for elimination. I request all the 3 finalists on the stage please. Watch up. Watch up. Watch up. Watch up. Now may I request Anil Anna onto the stage please. సో అన్న, ముగ్గురి రేస్ టు ఫైనల్స్ నుంచి గ్రాండ్ ఫినాలేకి వచ్చినటువంటి వీళ్ళ ముగ్గురికి మీ ముగ్గురు ఇచ్చినటువంటి స్కోర్స్ రెడీ. అండ్ ఇందులోంచి లీస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఎలిమినేట్ అవబోతున్నారు. మీరు ఎవరినైతే ఫస్ట్ ముందుకు తీసుకొస్తారో వాళ్ళు ఈ లెవెల్ 2 ఆఫ్ గ్రాండ్ ఫినాలేకి క్వాలిఫై అయినట్టు. అనిల్ అన్న, లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. వర్షిని, కంగ్రాచులేషన్స్, గ్రాండ్ ఫినాలే లెవెల్ 2 లోకి ఫస్ట్ అడుగు పెట్టినటువంటి కంటెస్టెంట్. హ్యూజ్ కంగ్రాట్స్ టు యూ. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. Adarsh, very, very sorry. You are eliminated. సో ఐ థింక్ నీ హార్డ్ వర్క్ కి డెఫినెట్ గా విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఆదర్శ్. అండ్ అలాగే ఆదర్శ్ కి నేను మాటిస్తున్నాను, మేబీ ఈ షోలో అతను ఫైనల్ ఓడిపోవచ్చు, బట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ మై ఫిలిం. That's really sweet of you, Anil Anna. భయ్యా, ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ నిజంగానే నా లైఫ్ లో ఇంతకన్నా లక్ ఏం కావాలి? యా, ఫీల్స్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్. ఐఎమ్ సారీ మాస్టర్, నా నుంచి ఏదన్నా మిస్టేక్ జరిగి ఉంటే సారీ, క్షమించండి మాస్టర్. సార్, ఫస్ట్ నా మీద నమ్మకం పెట్టి ఫస్ట్ నాకు ఈ కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చిన నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాను సార్. Thank you so much, Manikanta Master. Thank you so much, Adarsh. The Celebrity Special Grand Finale loni the final 2 finalists ni stage మీదకి ఇన్వైట్ చేసేద్దాం. Join your hands and welcome Varshini and Shweta Naidu.
సక్సెస్ఫుల్ గా గ్రాండ్ ఫినాలే లెవెల్ 1 లో వీళ్ళిద్దరు పర్ఫామ్ చేసి లెవెల్ 2 కి వచ్చారు. అండ్ ఇప్పుడు అసలు సిసలైనటువంటి యుద్ధం ఇప్పుడు మొదలవబోతోంది. అండ్ ఈ సమరానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఈ షూట్అవుట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి శేఖర్ మాస్టర్? మనకి ఎప్పుడు షూట్అవుట్ రౌండ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు, కానీ ఈసారి అలా కాదు, కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసాం. 2 టీమ్స్ నుంచి ఒక్కొక్కరు వచ్చి గ్రూప్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇదివరకు మనకి ఎలాగా షూట్అవుట్ లో రౌండ్స్ ఉండేయో ఈ గ్రూప్ పర్ఫార్మెన్స్ లో కూడా సేమ్ అయ్యే రౌండ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒకటి డాన్స్ విత్ ప్రాపర్టీ, ట్రయో, సోలో అండ్ యాక్టింగ్. అంటే వీళ్ళకి యాక్టింగ్ ఎందుకు పెట్టామంటే ఇంతవరకు మనకి యాక్టింగ్ లేదు, వీళ్ళు ఆర్టిస్టులు కాబట్టి మనం యాక్టింగ్ టీమ్ కూడా పెట్టాం దీంట్లో. ఓకే మాస్టర్. వీళ్ళు చేసిన అన్నిటికీ మేము సీక్రెట్ స్కోర్ ఇస్తాం. ఫైనల్ గా వీటన్నిటిని కన్సిడర్ చేసి ఎవరు విన్నరో తెలుస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్న అమ్మాయిల మధ్య కుమ్మేసేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ గర్ల్స్. ఈ షూట్అవుట్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి శ్వేత నాయుడు వచ్చేస్తోంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్వేత. పేరు గుర్తుందిగా? సుబద్దలైపోయే లిప్పుకున్న లో సుబద్దలైపోయే లేవగానే నువ్వు నాకు ఫోన్ చేసి లేచాను అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేలోపు ఒక చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నన్నే తలుచుకుంటూ రావాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు నువ్వు అస్సలు అటువైపు చూడకూడదు, నన్నే చూస్తూ కూర్చోవాలి. లవ్ చేస్తున్నావు కదా. ఈవినింగ్ స్కూల్ అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు. నాతోటే టైం స్పెండ్ చేయాలి. లవ్ చేస్తున్నావు కదా. నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒక్కవేళ పడుకున్నావే అనుకో, ఓ కళ్ళు కూడా నేను రావాలరా. ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నావు కదా.
పట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. అనిల్ అన్న సో వాట్ నాట్ అన్నట్టు మనకి ఏదైతే శేఖర్ మాస్టర్ గారు ఇచ్చారో ఛాలెంజ్, ప్రాపర్టీస్, ట్రయో, యాక్టింగ్, మూడిని మడత పెట్టి కొట్టేసింది. యు నీడ్ ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వచ్చు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కదా వర్షిని, మంచి టార్గెట్ ఇచ్చిందమ్మా. గట్టిగా చేసి నువ్వు కూడా రీచ్ అవుతావని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అవును, ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునుగుతాయా? ఐపీఎల్ మ్యాచ్లు కొంపలే మునిగిపోవు 2 రోజులు అటు ఇటు అయితే. ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునుగుతాయా? ఐపీఎల్ మ్యాచ్లు కొంపలే మునిగిపోవు 2 రోజులు అటు ఇటు అయితే. అంటే మిమ్మల్ని కవర్ చేద్దామనే. అవసరం లేదు, నేను ఆల్రెడీ కవర్ చేసుకున్నా. మళ్ళీ దాన్ని గుర్తు చేసి కవర్ చేయాల్సిన పని లేదు. బ్యాటింగ్ బాగులుగా లేదు అక్కడ. అంటే నేను జస్ట్ ఐపీఎల్ చూడకపోతే కొంపలు. అదేనయ్యా, నేను కవర్ చేశానయ్యా. మా డీ చూడండి అని చెప్ప. సరే, అదైనా వాళ్ళు ఖాళీ టైంలో చూసుకుంటారు. వాళ్ళ జోలికి వెళ్ళకండి అయ్యా, క్రికెట్ ఫ్యాన్స్ జోలికి. చాలా సెన్సిటివ్ గా ఉన్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత, థ్యాంక్ యూ అష్రఫ్ మాస్టర్. ఆలస్యం చేయకుండా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వర్షిని. ఏంటి టికెట్లు ఇబ్బంది పడుతున్నారా? ఐఎమ్ కమింగ్ ఇన్ టు యోర్ వరల్డ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెళ్ళేస్తే చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్కకున్నాదే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే, చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోతే రో. టాపులేసిపోతే, టాపులేసిపోతే, టాపులేసిపోతే. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आयरे पूजा मुಳ್ಳलेनी రోజా నీ దర్వాజా పార్టీ में ले जा आसमान మీద के తాడు फेंक के మబ్బు తోड़ के मन तेरा బొట్టు బిళ్ళకే. అధ్యక్ష, లైఫ్ అంటే మినిమం ఎట్ట ఉండాలా? అద్భుతం. భయానకం. రౌద్రం. శృంగారం. హాస్య.
చివరకు మిగిలేది మహానటి 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 మహానటి. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే అంటే ఫస్ట్ హాఫ్ శ్వేత చూసింది బెంచీలు మడత పెట్టి అన్నాను, వీళ్ళు టిష్యూలు మడత పెట్టారు. అండ్ షీ ఆల్సో నీడ్ ది స్టాండింగ్ ఓవేషన్. ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ లెవెల్ 2 వచ్చేసరికి మీ ముఖ చిత్రం ఏంటి? అన్న ఇంత టెన్షన్ లో అడగొచ్చో లేదు, మియో మియో పిల్ల ఆ డైలాగ్ చెప్పరా అన్న. నాకు మైక్ మడత పెట్టాను ఉంది. ఆల్ ది బెస్ట్ వర్షిని, ఆల్ ది బెస్ట్ సుదర్శన్ మాస్టర్. అన్ని పర్ఫార్మెన్స్లు ఫినిష్ అయిపోయినాయి. ఇంకా ది సెలబ్రిటీ స్పెషల్ టైటిల్ డిసైడ్ చేయాల్సినటువంటి సమయం వచ్చేసింది. I request all the contestants on the stage, both the finalists onto the stage, please. Varshini and Shweta Naidu. Shekhar Master, Pranita Garu and Adi Darling, మీరు ముగ్గురు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాక్ స్టార్ అనిల్ రావిపూడి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. So judges, audience and my D family members, it's now the time. విన్నర్ ని అనౌన్స్ చేయాల్సినటువంటి టైం వచ్చేసింది. ఐ హ్యాండ్ ఓవర్ ఇట్ టు a celebrity guest అనిల్ రావిపూడి గారు టు డిసైడ్ ఆన్ ద టైటిల్ విన్నర్ ఆఫ్ ది సెలబ్రిటీ స్పెషల్. స్టూడియోకి రాగానే ఏంటి మన షో ఏంటి అన్నారు అన్న. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కూడా కాలు ఊగుతుంది కాదు టెన్షన్ తో. సో మన ఫైనలిస్ట్ అనౌన్స్ చేసే ముందు అనిల్ అన్న ఈ గ్రాండ్ ఫినాలే గురించి మీ మాటల్లో. సో సరదాగా మొదలైంది నేను వచ్చాక, అలాగే సినిమాలో ట్విస్ట్ లాగా అటు తిప్పి మళ్ళీ క్లైమాక్స్ తీసుకొచ్చి చాలా టెన్షన్ సిచ్యువేషన్ లో పడేశారు. ఆల్ రైట్, ఇంకా విన్నర్ ని అనౌన్స్ చేయాల్సినటువంటి టైం వచ్చేసింది. సో డి సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలే ఇక్కడితో ముగిసింది. మరి డి సెలబ్రిటీ స్పెషల్ టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకుందామా? అన్నా నేను కౌంట్ డౌన్ బిగిన్ చేస్తాను, 10 నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ ద విన్నర్ ఈస్ అన్న తర్వాతే మీరు చేయెత్తాలి. లెట్ ద కౌంట్ డౌన్ బిగిన్ నౌ. కౌంట్ డౌన్ బిగిన్ చేస్తున్నా మరి అనిల్ అన్న. రెడీ? 10 9 8 7 6 5 4 3 2 1 and the winner is అన్నా. ఓకేనా? నాకు టెన్షన్గా ఉంది, నాకు చెమటలో చేస్తున్నా అన్న. లెక్కెట్టే నాకెంత టెన్షన్గా ఉందంటే చెయ్యతే మీకు ఎంత టెన్షన్గా ఉంటుందో. ఇంకొకసారి అయ్యా ప్లీజ్, టెన్షన్ వచ్చేస్తాను. పిల్లలు అబ్బాయిలు ఫుల్ ఎనర్జీరా. 10 9 8 7 6 5 4 3 2 1 and the winner is
And the countdown begins now. 5, 4, 3, 2, 1. And the winner is... So congratulations Varshini, the celebrity special title winner. 24 వారాల యుద్ధంలో 10 మందితో పోరాడి గ్రాండ్ ఫినాలే వరకు వచ్చి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి విన్నర్ గా నిలిచావు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ శ్వేత, డెఫినెట్లీ హార్డ్ లక్. ఐ నో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, బాధగా ఉంటుంది, కానీ నువ్వు కూడా మా అందరికి విన్నర్ లాగే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ శ్వేత. And now it's time for the title presentation. Anilana, I request you to do the honors. And title winner ki trophies to paatu 25 lakhs cash prize. Anilana, it was really wonderful having you. It's a pleasure having you. మా D celebrity special grand finale కి వచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా మా D family అందరి తరపున thank you so much for gracing this grand event అన్న. అండ్ ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ ఇక్కడితో ముగిసింది. కాదు కంటిన్యూ అవ్వబోతోంది. వచ్చే వారం మళ్ళీ సరికొత్త సీజన్ తో సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో డి సెలబ్రిటీ స్పెషల్ 2 లో నేను మీ ముందుంటాను. Until then, take care, good night. మేము మీ డి ఫ్యామిలీ సైనింగ్ ఆఫ్.